అందరికీ నమస్కారం. ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను చేసేటువంటి ప్రతి వీడియో ఇటు సర్వీస్ పెన్షనర్స్కి అటు ఫ్యామిలీ పెన్షనర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. నా వీడియోని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. అలా మీరు నాకు ప్రోత్సాహం ఇవ్వటం వల్ల నేను 100% ఖచ్చితమైనటువంటి సమాచారంతో సరికొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశము మెడికల్ రియంబర్స్మెంట్. మెడికల్ రియంబర్స్మెంట్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు మీద ఉచిత వైద్యం లభించక తమ చేతి డబ్బులు పెట్టుకుని వైద్యం చేయించుకున్నప్పుడు ఆ వైద్య ఖర్చులు ప్రభుత్వానికి సమర్పించి ఆర్థిక సహాయం కోరడమే. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు మీద ఉచిత వైద్యం లభిస్తే ఈ విధమైన మెడికల్ రియంబర్స్మెంట్ అనుమతించబడదు. మెడికల్ రియంబర్స్మెంట్ కోసము పెన్షనర్ వైద్యం లేదా ఆపరేషన్ నిమిత్తము హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు రియంబర్స్మెంట్ క్లెయిమ్ కోసము ఏమేమి వివరాలు సమర్పించాలి అనే దాని గురించి వివరిస్తాను. 1. ఎమర్జెన్సీ సర్టిఫికేట్. ఇది ఆ పేషెంట్ తమ ఆసుపత్రిలో ఫలానా జబ్బుతో బాధపడుతూ అడ్మిట్ కాబడి ఫలానా డాక్టర్ గారి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని నిర్ధారణ. 2. ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్. ఇది ఆ పేషెంట్కు చికిత్స కోసం కావాల్సిన మందులు వగైరాల నిర్ధారణ. 3. డిశ్చార్జ్ సమరీ. పేషెంట్ ఏ వ్యాధి చికిత్స కోసం ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎప్పటి వరకు హాస్పిటల్లో ఉండి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు వగైరా నిర్ధారణ సర్టిఫికేట్. 4. కన్సాలిడేట్ ఐపీ బిల్స్. టూకీగా చికిత్సలో వాడిన మందులు, వాటికి ఛార్జ్ చేసిన అమౌంట్ వివరాలు, క్లెయిమ్ మొత్తము టూకీగా ఉండాలి. 5. డీటెయిల్డ్ ఐపీ బిల్స్. పైన పేర్కొన్న సంగ్రహ వివరణకు పూర్తి సమాచారం బిల్ నెంబర్లతో సహా. 6. ప్రొసీడింగ్స్ కాపీ ఆఫ్ రెఫరల్ హాస్పిటల్. అంటే వైద్యం చేసిన ఆసుపత్రికి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు ప్రొసీడింగ్స్. 7. ఎనెక్జర్ ఏ మరియు అపెండిక్స్ 2. వైద్య ఖర్చులు రియంబర్స్మెంట్ కోరుతూ దరఖాస్తు పూర్తి వివరాలు మరియు సంక్షిప్త సమాచారం. 8. నాన్ రాయల్ సర్టిఫికేట్. ఇది ప్రస్తుతం మంజూరుకు పెట్టిన బిల్స్ తాలూకు ఇంతకుముందు దరఖాస్తు చేసి మంజూరు చేయబడలేదని నిర్ధారణ. 9. సెల్ఫ్ డిక్లరేషన్. వైద్యం చేయించుకున్న వారు తను లేదా తనపై ఆధారపడ్డవారేనని డిక్లరేషన్. 10. చెక్ లిస్ట్. దరఖాస్తుతో ఏ సమాచారం జతపరచాలో వివరాలు అవన్నీ జత చేసినట్లు నిర్ధారణ. ముఖ్య గమనిక: దరఖాస్తుదారుని సంతకం అని ఉన్న చోట తను మరియు సిఫార్సు చేసే అధికారి సంతకాలు, అటిస్టేషన్ అవసరమైన చోట గుర్తించి తప్పక సంతకం, అటిస్టేషను ఆ అధికారి చేయాలి. 2. ఆసుపత్రి బిల్లులు అన్నింటి మీద దరఖాస్తుదారు పెయిడ్ బై మీ అని రాసి సంతకము మరియు వైద్యం చేసిన డాక్టర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి.